హిందువులు ఓ పక్కన బంగ్లాదేశ్లో తరిమి వేయబడుతున్నారు, ప్రాణాలు తీయబడుతున్నారు, ఆస్తులు ధ్వంసం చేయబడుతున్నాయి, ఇళ్ళు లాక్కోబడుతున్నాయి, మత మార్పిడు లేదా అత్యాచారాలు, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళని రాజీనామా చేసి బలవంతంగా అక్కడ ఉన్నటువంటి పాచి పనులు చేయమని చెప్పి మరుగుదొడ్లు కడగమని చెప్పి మీ బతుకులు ఇదే అని చెప్పడం. కాశ్మీర్లో 70 ఏళ్ల నుంచి 78 ఏళ్ల నుండి జరిగింది అదే. హిందువులు అక్కడ కేవలం సఫాయి వర్క్స్కి తప్పించి మిగతా వాటికి అనుమతించేవాళ్ళు కాదు. పాకిస్తాన్లో జరిగేది అదే. అలాంటి సిచ్యుయేషన్లో ఓ పక్కన బంగ్లాదేశ్ నుండి ఇప్పుడు తరిమి వేయబడుతున్నటువంటి వేళ ఎక్కడికి పోవాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నటువంటి వేళ వరదలు వచ్చినాయి. వరదలు వస్తే మనోళ్ళు మాట్లాడతారు ఇక్కడ కూర్చుని, హిందువుల మీద దాడి కారణంగా 80 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు, సిగ్గు తెచ్చుకోవాలి. వాళ్ళకి ఎందుకు సిగ్గు ఉంటుంది? అసలు ఆ సిగ్గు అనేది ఉంటుంది అక్కడ? సిగ్గుంటే అసలు ఎట్లాంటి దాడులు జరుగుతాయ్యా? రెండవది, ఎవడి కర్మానికి ఆడైపోతాడు, ఎవడి పాపాన్ని ఆడైపోతాడు, ఈ పనికి మాలిన మెట్ట సిద్ధాంతంతోనే 100 సంవత్సరాలుగా బానిసత్వంగా బ్రతికాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ జనాభా క్రమంగా డౌన్ అవుతూ వచ్చింది, తగ్గుతూ వచ్చింది. ఇవాళ రోజున సొంత దేశంలోని దిక్కులేని పరిస్థితుల్లోకి వస్తున్నాం. ఇంకా కూర్చుని ఇలాంటి పోచుకోలు ఉపన్యాసాలు మానేస్తే బెటర్. రెండవది, అక్కడ కూర్చుని ఎవరైతే తమని చంపారో, ఎవరైతే గొడవలు చేశారో అక్కడికే తీసుకెళ్ళి అన్నాలు పెడుతున్నారు, అది తప్పు అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. తినే వాళ్ళకి లేని తప్పు పెట్టే వాళ్ళకి ఏముంటుంది, పెట్టే వాళ్ళకి లేని తప్పు తినే వాళ్ళకి ఎందుకు, మనం ఎందుకు ఇక్కడ కూర్చుని మాట్లాడడం? బేసిక్గా కులాల వారీగా, నాయకుల వారీగా, అభిమానుల వారీగా హిందువులు మొక్కలుగా చీలిపోయిన వాళ్ళు ఒకటి కాకుండా వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటూ మనం ఐక్యంగా ఉన్నాం, మిగతా వాళ్ళ ఐక్యతను ప్రశ్నించడం అనవసరం. అది ఆలోచించుకోవాల్సి ఉంది.